రోజు ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 10 డిమాండ్లు అయినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, అదేవిధంగా 25,000 మెగా డిఎస్సి వేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలని, గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్కు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి 500 మందితో ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిర్వహించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసులు అరెస్ట్ చేసి మమ్మల్ని బొల్లారం పిఎస్ కు తరలించడం జరిగిందని ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు పిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, వినోద్ నాయక్, హనుమంత్ నాయక్, సతీష్ నాయక్, కార్తిక్ మహారాజ్, శివ మహారాజ్, లింగం తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ నుంచి ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ కాడకి నిరసనగా ర్యాలీ నిర్వహించినది. ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యార్థులను మోసం చేసి రెచ్చగొట్టి ఓట్లేపించుకొని ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఆ రోజు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షలు ఇస్తున్న ఉద్యోగాలను, అదే విధంగా గ్రూప్ 1 1:100 ఇస్తామన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. అదేవిధంగా గ్రూప్ 2 2,000 పెంచుతామన్నది ఇప్పటి వరకు పెంచలేదు. అదేవిధంగా గ్రూప్ 3 3,000 పెంచుతామని ఇప్పటి వరకు పెంచలేదు. అదేవిధంగా మెగా డిఎస్ ని 25 పైచలకు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 25 పైచలకు వేయలేదు. కాబట్టి ఇవి అన్నిటికీ నిరసనగా ఈ రోజు మోతీలాల్ అనే వ్యక్తి గాంధీ హాస్పిటల్ నిరసన దీక్ష కూర్చున్నాడు. వారికి మద్దతుగా ఈ రోజు మేము రాష్ట్ర నలుమూలల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అదేవిధంగా ఇక్కడ మోతీలాల్ పెట్టినటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కారం లేని ఎడల మేము రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం.